కార్యాలయాన్ని వర్ధిల్లాలి వామపక్షాల ఐక్యత. భీమవరం జిల్లా కలెక్టరేట్ ఇక్కడ మార్కెట్ యార్డ్లో నిర్మించాలని దీన్ని వామపక్షాలు సిపిఎం, సిపిఐ, ఫార్వర్డ్ బ్లాక్, ఎంసిపిఐ ఆధ్వర్యాన మనం ఈరోజు ఈ మార్కెట్ యార్డ్ని సందర్శించడం జరిగింది. ఈ మార్కెట్ యార్డు మన భీమవరం ప్రాంతంలో మధ్యలో ఉంది. ఇది అన్ని ప్రాంతాలకి మన ఈ నియోజకవర్గానికి భీమవరం, పాలకొల్లు, నరసాపురం, తాడేపల్లిగూడెం, తణుకు మొత్తం ఈ నియోజకవర్గాలన్నిటికి మధ్యలో ఉంది. దీన్ని ఇక్కడ కలెక్టరేట్ ఏర్పాటు చేస్తే ప్రజలకు కూడా సౌకర్యార్థంగా ఉంటుందని మేము వామపక్షాలుగా కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఇది వరకు కూడా కలెక్టరేట్ స్టార్టింగ్లో అసలు నరసాపురం వెళ్ళిపోవాలి. అటువంటిది మన వామపక్షాలు, ప్రజా సంఘాలు అందరూ కలిసి దీన్ని పోరాటం చేసి ఇక్కడ మనం భీమవరాన్ని సాధించుకున్నాం. అటువంటిది ఈరోజు మళ్ళీ వేరే నియోజకవర్గానికి వెళ్ళిపోతుందని ఇది రాజకీయంగా దీన్ని ఇది కింద అల్లర్ల కింద చేస్తున్నారు. అలా కాకుండా ఈ కూటమి ప్రభుత్వం కూడా ప్రజల యొక్క సౌకర్యార్థం ఇక్కడ మన మార్కెట్ యార్డ్లో నిర్మించాలని మేము వామపక్షాలుగా కూటమికి విజ్ఞప్తి చేస్తున్నాం. కలెక్టర్ ఆఫీస్ కోసం వామపక్షాలందరూ కూడా మార్కెట్ యార్డ్ జరిగింది రావడం. మరి ఈ స్థలాన్ని పరిశీలించిన తర్వాత చాలా విశాలంగాను ఎవరికి ఇబ్బంది లేకుండా ఏ ఒక్క బిల్డింగ్ కోల్చకుండా ఈ స్థలం నిర్మాణంలో ఉంది. మరి దీనికి అనుకూలంగా గతంలో భీమవరంలో కలెక్టర్ ఆఫీస్ పెడతానంటే చాలా గందరగోళం జరిగి పెడతాకి వీల్లేదని చెప్పుకోవడం గొడవ జరిగింది. దాన్ని కప్పిపుచ్చి అప్పుడున్న ముఖ్యమంత్రి గారు మన జగన్మోహన్ రెడ్డి గారు భీమవరం నిర్మించారు. దాన్ని ఈరోజు ఈ ప్రభుత్వం దాన్ని ఇక్కడ కాదు మరి వేరే చోటకి మార్చాలి, భీమవరంలో నియోజకవర్గంలో ఉండాలి తప్ప భీమవరంలో ఉంటుందని కూడా చెప్తా లేదు. అందుచేత భీమవరం కలెక్టర్ ఆఫీస్ ఇప్పటికే ప్రజలకి 2 కిలోమీటర్ల మెయిన్ రోడ్లో దిగి నడిచి వెళ్ళవలసి వస్తుంది. లేదా ఆటో ఛార్జీలు వగేరా వంటి మొత్తం అవి కూడా చాలా విధిగా ఖర్చు అవుతున్నాయి. అది కాకుండా అనుకూలంగా ఈ మార్కెట్ యార్డ్లో జిల్లా కట్టడం నిర్మించాలని ప్రజలకు సౌకర్యం కల్పించేలాగా ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే గారు మరి ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారి దృష్టిలో పెట్టుకుని ఈ వామపక్షాల పార్టీలు చెప్తాం కాకుండా మీరు కూడా దృష్టిలో పెట్టుకుని ప్రజలకు అందుబాటులో ఉండేలాగా ఈ కలెక్టర్ హౌస్ని భీమవరం నిర్మించాలి తప్ప వేరే చోట నిర్మించాలి చూడొద్దు. ఈరోజు వామపక్ష పార్టీలు సిపిఎం, సిపిఐ, ఫార్వర్డ్ బ్లాక్, ఎంసిపిఐ పార్టీల ఆధ్వర్యంలో అలాగే ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మార్కెట్ యార్డ్లో ఈ రోజున స్థల పరిశీలన చేస్తాం. వాస్తవం చెప్పాలంటే ఈ మార్కెట్ యార్డు జిల్లా కలెక్టరేట్కి అన్ని రకాలుగా అనువైందని చెప్పేసి ఇక్కడ అర్థమవుతూ ఉంది. ఇది సువిశాలమైనటువంటి విస్తీర్ణంలో ఉంది. ఎప్పుడో పూర్వకాలంలో ఏఎంసీగా ఉన్నప్పటికీ కూడా చాలా షెడ్లు ఇవన్నీ కూడా పాతపడిపోయి ఉన్నాయి. కొంతమేరకే షెడ్లు ఉన్నాయి. మిగిలిన ఎక్కువ భాగం చెట్లతోటి అలాగే గడ్డితోటి ఎక్కువ భాగం ఖాళీ స్థలంగానే స్థలం ఉంది. కాబట్టి గతంలో ఏదైతే ప్రభుత్వం నిర్ణయించిందో జిల్లా కలెక్టరేట్కి 20 ఎకరాల స్థలాన్ని అలాగే నిర్ణయిస్తూ 124 జీవోని విడుదల చేసిందో ఆ జీవో ప్రకారంగా ఈ స్థలాన్ని జిల్లా కలెక్టరేట్కి వినియోగించి వెంటనే కలెక్టరేట్ నిర్మాణం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. వాస్తవంగా ఇక్కడ ఎవరు వచ్చి ఇక్కడ పరిశీలన చేసినా ఇది రోడ్డుకి అంటే తాడేపల్లిగూడెం నుంచి వచ్చిన వారికైనా, తణుకు నుంచి వచ్చేవారికైనా, ఇటు ఆచరణ నుంచి వచ్చేవారికైనా, అలాగే భీమవరపట్నం ఉండి నియోజకవర్గానికైనా ఈ రకంగా అందరికీ కూడా 7 నియోజకవర్గాలకి ఇవాళ ఉన్నంతలో బెటర్గా ఉన్న ప్లేసు ఈ మార్కెట్ యార్డే. కాబట్టి ప్రజల్లో గందరగోళం సృష్టించకుండా ఈ ఏదైతే జీవో ఉందో జీవో ప్రకారంగా నిధులు కేటాయించి వెంటనే నిర్మాణాన్ని కొనసాగించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. కార్యాలయాన్ని భీమవరం మార్కెట్ యార్డ్లో జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని వర్ధిల్లాలి వామపక్షాల ఐక్యత. వెంటనే జీవో 124 వెంటనే పార్టీలన్నీ కూడా మార్కెట్ యార్డ్ కలెక్టరేట్ ఆఫీసు నిర్మాణం స్థలాన్ని పరిశీలించడం జరుగుతుంది. మరి గత ప్రభుత్వం 124 జీవోని అలాగే 100 కోట్లు ఇక్కడ ప్రకటించడం జరిగింది. అది ఎలక్షన్లో రావటం వల్ల
అది వాయిదా పడింది. అందుకు ఈ స్థలమే అనుకూలమైన స్థలం ఇది. ఇటు మన పశ్చిమ గోదావరి జిల్లాకే ఇటు తణుకు కానీ, పాలకొల్లు కానీ, నర్సపూర్ కానీ, ఇలాగ తాడేపల్లిగూడెం కానీ, ఇలా భీమవరం పరిసర ప్రాంతాలు అన్నిటికి కూడా కేంద్ర బిందువు మార్కెటింగ్ యార్డ్. ఈ మార్కెటింగ్ యార్డ్లో మరి నిర్మాణం చేపట్టాలని మరి కూటమి ప్రభుత్వాన్ని మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం. ఇది ప్రజలకు అనుకూలమైన ప్లేస్ ఇది కంపల్సరీగా దీని నిర్మాణం చేపట్టాలి. మరి పార్టీలకు అతీతంగానే ఈ కార్యక్రమం తీసుకోవాలి ప్రభుత్వం. అంతేగాని గత ప్రభుత్వం ఇది ప్రకటించింది, దీని నుంచి మీరు వేరే చోటకి పరిశీలన చేస్తాం, వేరే చోటలో కడతాం అన్న మాట మాత్రం విరమించుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తున్నాం.